ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2026 ఆగస్టు 12 బుధవారం రోజున అతి శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రానుంది. ఈరోజు శక్తివంతమైన సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అయితే ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకుంటారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయి. కోరినంత ధనం వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అమావాస్య రోజు చాలా శక్తివంతమైన వంటిది. గ్రహణం కూడా సంభవించనుంది. కానీ ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ అమావాస్య రోజున చేసే ప్రతి చిన్న పరిహారం, ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా నేను 7 వస్తువులు చెప్పానండి. మీకు ఏమి అవసరమో అవి 2 వస్తువులు తెచ్చుకుంటే చాలు. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. అలాగే మన ఇంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ పోవాలంటే ఇలా చెయ్యండి. ఈ అమావాస్య మనకి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు ఏ వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చెయ్యండి. ఇక అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. మీ దశ మారిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే అత్తరు. అత్తరును సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. అత్తరు అతీత శక్తివంతమైనది. కాబట్టి అత్తరును ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే అత్తరు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అత్తరులో రకరకాల ఫ్లేవర్లు దొరుకుతూ ఉంటాయి. చాలామంది తెలియక ఏది పడితే అది తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అలా తెచ్చుకోకూడదు. దానివల్ల మీకేం ఉపయోగం ఉండదు. ఏది పడితే అది కాకుండా గులాబీ పూల స్మెల్ కలిగి ఉన్న అత్తరును, లేదంటే మల్లెపూల స్మెల్ అత్తరు కానీ కలిగి ఉన్న తెచ్చుకోవాలి. ఈ 2 కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ 2 తెచ్చుకొని ఫలితం అనేది పొందండి. ఇలా అత్తరు తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇంట్లో ఆ అత్తరును చల్లండి. దేవుడి పటాల దగ్గర కూడా అత్తరును చిలకరించండి. అంటే నీళ్ళల్లో లేదా పసుపు నీళ్ళల్లో కలిపి ఇంట్లో దేవుడి పటాల దగ్గర, గుమ్మం మీద చక్కగా చల్లండి. అలా చల్లుకుంటే ఆ వాసనకు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరుగు పరుగున మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లోనే ఉండిపోతుంది. మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ధనవర్షాన్ని కురిపిస్తుంది. ఒకసారి అత్తరు తెచ్చుకుంటే మీకు 1 సంవత్సరం వరకు పనిచేస్తుంది. 2 చుక్కలే చల్లుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఏం అవసరం లేదు. కొంచెం వాడితే సరిపోతుంది. అలాగే శ్రావణ మాసానికి ముందు వచ్చే అమావాస్య రోజు తామర గింజలను లేదా తామర పూలను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే వాటి వెంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. మీకు సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. ఈ గింజలను తెచ్చుకోవడం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. అప్పులు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. వీటిని తెచ్చుకుని అమ్మవారి ముందు ఉంచండి. మళ్ళీ మరుసటి రోజు తామర గింజలను లేదా తామర పూలను తీసి మీరు డబ్బు దాచుకునే చోట పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వలన మీ సంపాదన బాగా పెరుగుతుంది. ఇక రాళ్ళ ఉప్పు. మీరు అనుకోవచ్చు ఎప్పుడూ రాళ్ళ ఉప్పు గురించి చెబుతూ ఉంటారు అని. కానీ రాళ్ళ ఉప్పు అతీత శక్తివంతమైనది. లక్ష్మీదేవి రూపంగా రాళ్ళ ఉప్పును భావిస్తూ ఉంటారు. రాళ్ళ ఉప్పు పరమ పవిత్రమైనది. కాబట్టి రాళ్ళ ఉప్పును ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో మీ జీవితం మారుతుంది. కాబట్టి ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఆ తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చు. లేదంటే వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీరు ఆ ఉప్పుతో మీ ఇష్టాన్ని బట్టి ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఉప్పును తెచ్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో మనం ఎన్ని వస్తువుల గురించి చెప్పుకున్నా అందులో మీరు నచ్చినవి ఒక 2 కానీ 3 కానీ తెచ్చుకోండి. మీకు ఏవి అవసరం ఉంటే అవి తెచ్చుకోండి. కానీ 2 తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. గుమ్మడికాయ ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే కాకుండా సర్వదరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడలను మనం తొలగించుకున్న వారు అవుతామని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు పగటిపూట మాత్రమే గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మీ ఇంటి దగ్గర బూడిద గుమ్మడికాయ చెట్టు ఉంటే కోసి తెచ్చుకోండి. లేకపోతే బయట ఒక బూడిద గుమ్మడికాయను కొని తెచ్చుకోండి. ఎలా తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకు చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి.
గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం 5 గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇక ఈరోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ధాన్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి అమావాస్య ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రోజున పంచదారను లేదా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మంచి మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనితో పాయసం చేసి అమ్మవారికి పెట్టండి. అదే రోజు పెట్టాలని రూల్ ఏమీ లేదండి. తర్వాత రోజు కూడా చేసి పెట్టవచ్చు. ఇక శనగపప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మొత్తం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాము, కానీ మీరు అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో నుండి మీరు నచ్చినవి లేదా మీకు కావలసినవి ఏవైనా 2 వస్తువులు మాత్రమే తెచ్చుకోండి. ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 తెచ్చుకుంటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు కోరినంత ధనం వస్తుంది. అలానే మన ఇంటికున్న దిష్టి దోషాలన్నీ పోవాలంటే ఇలా చెయ్యండి. ఈ అమావాస్య మనకి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటి ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి. రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు ఉంటారు. అంతకన్నా ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రావి చెట్టులో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. రావి చెట్టు అనేది శాస్త్రపరంగా, సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. కనుక ఈ రావి ఆకులను ఈ అమావాస్య రోజున గుమ్మానికి కట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. దుష్ట శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి. పైగా ఈ రోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది. కనుక రావి ఆకులను కట్టుకుంటే ఎటువంటి గ్రహణ ప్రభావం మీ ఇంటిపై పడకుండా కాపాడుకోవచ్చు. కనుక అందరూ తప్పనిసరిగా ఇంటికి రావి ఆకులు తోరణం కట్టుకోండి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను తీసుకుని నిమ్మకాయకి 4 లవంగాలను గూర్చి ఆ నిమ్మకాయను ఎడమ చేయిలో పట్టుకొని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగుండా నిలబడి ఆ ఇంటి సింహద్వారానికి దిష్టిని తీయాలి. అంటే ఎడమవైపు 3 సార్లు, కుడివైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిన ఘోర నరదృష్టి, నరుల ఏడుపు, దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేస్తే ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంత సంపాదించినా సరే ఆ డబ్బు వృధాగా ఖర్చు కాకుండా చేతి నిండా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఇంతకీ స్వయం పాకం అంటే ఏమిటి అనే సందేహం కూడా చాలామందికి రావచ్చు. స్వయం పాకం అనేది ఉత్తమమైన బ్రాహ్మణునికి ఇవ్వాలి. స్వయం పాకం అంటే ఒకరోజు భోజనానికి సరిపడా సరుకులు, బియ్యము, ఉప్పు, నూనె, కారం ఇలాంటివన్నీ అంటే ఒక్కరోజు భోజనానికి సరిపడా సరుకులను ఒక ఉత్తమమైన బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. అలా కాకపోయినా నిరుపేదలకైనా అంటే ఆకలితో ఉన్న వారికైనా ఈ స్వయం పాకాన్ని దానంగా ఇవ్వవచ్చు. ఇక ఇంట్లో ఉండే దరిద్రాన్ని, మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ, చెడుగాలని తొలగించుకోవడానికి ఈ అమావాస్య రోజున ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో ఉప్పుని కొద్దిగా, పసుపుని కలిపి, ఎర్రని పూల రేకులు కలిపి ఆ నీటితో ఇంటి గుమ్మానికి దిష్టిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తే ఎంతటి దిష్టి దోషాలైనా, ఎంతటి చెడు కన్నులైనా తొలగిపోతుంది. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. కనుక ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క పసుపు, కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి. ఇలా చల్లడం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి, ఇంకా కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడాలి అని అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమః శివాయ.